పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరి సందర్శించడం కోసం భక్తులందరికీ ఒకే చోట అనేక శివలింగాల దర్శనార్థము ఇందులో విశేషంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్య దర్శనము, శ్రీ 1116 శాలిగ్రాముల శివలింగ దివ్య దర్శనము, క్షీరాభిషేక శివలింగ దివ్య దర్శనము, సహస్ర శివలింగ దివ్య దర్శనము, 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే చోట దర్శించుకోవడానికి వీలుగా నమూనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు భక్తితో పాటు కొంత సామాజిక చైతన్యాన్ని అందరిలో భక్తులలో కలిగింప చేయాలి అనే ఉద్దేశంతో విశేషంగా ఎక్కువగా యువత వస్తూ ఉంటారు కాబట్టి యువత కూడా వారిలో ఉన్నటువంటి ఆంతరిక శక్తులను ఎలా వికసింపజేసుకోవాలి, వారిలో ఆంతరిక శక్తులను వికసింపజేసుకున్నట్లయితే ఎలా వారి యొక్క జీవితాన్ని వ్యసనముక్తులుగా గడపవచ్చు అంటూ ఇలా డ్రగ్ డి అడిక్షన్ చార్ట్స్, యూత్ ఎంపవర్మెంట్ చార్ట్స్, వీటితో పాటు వర్తమాన సమయంలో మనం చూసినట్లయితే చాలా డిజిటల్ అడిక్షన్స్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. సో అందరికీ డిజిటల్ వెల్నెస్ గురించి, ఎలా సాంకేతిక పరికరాలను కూడా ఆరోగ్యవంతంగా ఎలా ఉపయోగించాలి అనే విషయాలను కూడా ఈ భక్తితో దీనిలో జోడిస్తూ ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు నీరు కూడా మన యొక్క జీవితంలో ఎంత అవసరమో కాబట్టి నీటి గురించి కూడా, నీటిని మనం ఆధ్యాత్మికతను ఎలా జోడించవచ్చు అనే అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. విశేషంగా ఇందులో శ్రీ ధరానంద భారతీ స్వామి గారు, వారు నిజామాబాద్ జిల్లా వైదిక ధ్యాన యోగ పీఠం నుండి విచ్చేస్తున్నారు. 15వ తారీఖు సాయంత్రం స్వామీజీ గారి ప్రవచనం కూడా ఉంటుంది. అనేక వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి అనేక నాట్య మండలాల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తర్వాత పుర ప్రముఖులు 90 మందితోటి బ్రహ్మకుమారి సంస్థ ఏర్పాటై 90 సంవత్సరాలను సఫలీకృతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 90 మంది పుర ప్రముఖులచే ఇందులో మహాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయననేది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క సకుటుంబ సమేతంగా విచ్చేసి పరమశివుణ్ణి సందర్శించి పరమాత్మ అవతరణ గుర్తుగా జరుపుకుంటున్న ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు వారి యొక్క ఆశీస్సులను పొందుతూ లాభాన్వితులు కావాలని కోరుతూ ఉన్నాము. ఓం శాంతి.